మొక్కజొన్న లోడింగ్ కోసం రైల్వే యార్డుకు వస్తున్న భారీ వాహనాలతో శబ్ద కాలుష్యంతో పాటుగా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెంచుపేటలోని 32వ వార్డులో నివసిస్తున్న ప్రజలు భారీ వాహనాల రాకపోకలతో సమస్యను ఎదుర్కొంటూ ఉన్నామని ఆవేదన పడుతున్నారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. గత 30 సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నామని, ఈ రోజు వరకు ఎలాంటి యాక్సిడెంట్లు లేదా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనలేదని తెలిపారు. రైల్వేకు మొక్కజొన్న లోడింగ్ ఆన్లోడింగ్ అంటూ భారీ వాహనాలు ఈ రోడ్లో రాకపోకలు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో జనావాసాలు నివసించేటటువంటి ఈ ప్రాంతం ప్రతిక్షణం భయానకంగా మారిందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మాట్లాడిన వారిలో గాజులవర్తి సురేష్, కొమ్ము బాలనాగమ్మ, కొక్కిలగడ్డ మనోజ్, గోరంట్ల సావిత్రమ్మ, షేక్ బుడి, షేక్ భాజీ, షేక్ జానీ పలువురు స్థానికులు ఉన్నారు. నేను గత 35 సంవత్సరాల నుంచి 32 వార్డులో నివసిస్తున్నాను. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి రద్దీ ఇంత మటుకు చూడలేదు. పెద్ద పెద్ద వెహికల్స్ వేసుకొని ఇక్కడ తిరగటం వల్ల పిల్లలు కానీ ఇక్కడ తిరగటానికి, రావటానికి, పోవటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు పెద్ద పెద్ద హారాలతో వెళ్తున్నారు, ఫోనులతో మాట్లాడుతూ వెళ్తున్నారు. వాళ్ళు ఆ స్పీడ్ చూసి పిల్లల్ని బయటికి పంపించాలంటే భయపడుతున్నాము. ఇవాళ ఇక్కడ సాయిదుర్గ బాల కుటీర్ ఉంది, నెహ్రూ నికేతన్ ఉంది, వివేకా స్కూల్ ఉంది, జ్యోతి కాన్వెంట్ ఉంది, శివయ్య గారి స్కూల్ ఉంది. అటు ఇటు రాకపోకలకి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి ఇంటికి వెహికల్ ఉంది. పిల్లల్ని బయటికి పంపించాలన్నా, ఆఫీసులకి వెళ్ళాలన్నా, ముసలాళ్ళు బయటికి రావాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళు ఇవాళ మేమందరం ఈ బాధ పడలేక మేము 10 మందిని కూడితే వాళ్ళు వచ్చి పోలీసులు తీసుకొని రావటం జరిగింది. ఈ విధంగా బెదిరించి మమ్మల్ని మా నోర్లు మూపియాలంటే ఎలా కుదురుతుంది? జనావాస ప్రాంతంలో ఇదేం రద్దీ అండి. ఇంత ఘోరం మేము ఇంత మందికి చూడలేదు. ఈ 5 సంవత్సరాల నుంచి వేయని రోడ్లు ఇవాళ మొదలు పెట్టుకున్నారు. వాళ్ళ వ్యాపార నిమిత్తంగా ఇది వేస్తున్నారా లేకపోతే మా జనం కోసం వేస్తున్నారా ఈ రోడ్లు? ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు తెలియటం లేదు. ఆడ వ్యాగిళ్ళు, రైల్వే గూడ్స్ ఆపి వ్యాగిన్లలో ధాన్యం అటు ఇటు సరఫరా చేసుకుంటున్నారు. మీరు ఏదన్నా మార్గం ఎదుర్కోండి, అంతేగాని ఇది చిన్నపిల్లలు నడవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నిన్న ఒక పిల్లాడు వెళ్ళబోతుంటే ట్రాక్టర్ కొద్దపోయింది, గబుక్కన తప్పుకోవటం జరిగింది. అంతకు ముందు మట్టి దోలిచ్చారు, 5గురు చచ్చిపోయేవాళ్ళు. యాప చెట్టుకి గుద్దారు ట్రాక్టర్. ఆ యాప చెట్టు ఉండబట్టి ఆ 5గురు బతకగలిగారు, లేకపోతే 5గురు చనిపోయేవాళ్ళు. మేము పోతే మాకు రక్షణ ఏది? మాకెవరు పెద్ద మనసు చేసుకొని మీరు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటారో. అధికారులు వచ్చి ఈ 2 రోజుల్లోనమ్మా ఇటు వస్తాయి, తర్వాత ఇటు రావు, మేము ఏదో ఒక మార్గం ఎదుర్కొంటామని అన్నారు. కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు కూడా పెట్టుకోండి అమ్మా, మీరు మాకు చెప్పటం కాదని అన్నారు. నమస్తే సార్. మరి ఇటు బాగా మాకు ఇబ్బందిగా ఉంది. మెయిన్ రోడ్డు అన్నారు, ఇటు అన్ని లారీలు వాగిన్లు పెట్టి లారీ అమ్మటే లారీ వస్తూ ఉన్నాయి. ఖాళీ లేదు. ఇళ్లలో నుంచి మేము దయచేసి బయటికి రావడానికి కూడా మాకు ఖాళీ లేదు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి కూడా ఇబ్బందిగా ఉంది. నిన్న ఒక అబ్బాయి అయితే లారీ కింద పడిపోయేవాడు. వాళ్ళు ఏకంగా వాళ్ళ లారీలు వాళ్ళు ఇక్కడ గూడెంస్ లాగా పెట్టి ఇక్కడ లారీలు అమ్మటే లారీలు వస్తున్నాయి. మరి ఎమ్మటెమ్మటే ఒకదానికి ఒకటి ఇది లేదు. అది మేము అడ్డం నిలబడితే ఇవాళ పోలీసులను తీసుకొచ్చి మమ్మల్ని ఈ 2 రోజులు మాకు వెళ్ళనివ్వండి అని బెదిరించి చెప్పారు. మరి మేము ఈ పిల్లలతోటి, ట్రాక్టర్ వాళ్ళతోటి, లారీల వాళ్ళతోటి మా పిల్లల ప్రాణాలు మేము పోగొట్టుకోలేము. దయచేసి మేము ఎంతవరకు మేము జాగ్రత్త 40 సంవత్సరాల నుంచి ఈ రోడ్లో ఉంటున్నాం. మేము అధికారులు వచ్చి మాకు ఇవాళ ఏం చెప్పారంటే ఈ రోజు రేపు ఆగండి, ఈ సమస్యను మీరు పరిష్కరించుకొని మీరు కూడా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, ఆ సమస్య వాళ్ళ వద్దకు మీరే తీసుకెళ్లాలని మాకు వాళ్ళు చెప్తున్నారు. మేము ఎలా ఆ సమస్య మీదైనా వాళ్ళదైనా ఎవరిదైనా పరిష్కరించాల్సింది మీరు. ఇప్పుడు మాకు మీరు దయచేసి ఈ సమస్య ఈ లారీలు రాకుండా చెయ్యాలి. మాకు కారు గడుకుంటుంటే ఇంటి ముందు కారు తీయండి అని మమ్మల్ని బెదిరించారు. కారు తీసిన దాకా మమ్మల్ని ఒప్పుకోవాలా. మా ఇళ్ల ముందు ఫోటోలు తీసుకొని వీడియోలు తీను మమ్మల్ని అట్లా చేస్తున్నారు. మమ్మల్ని మామూలుగా నిలబడనీయటం లేదు. దయచేసి మీరు ఈ సమస్యను పరిష్కారం ఇవ్వాలా, రేపులోనే తొందరగా చెయ్యాలా. పిల్లలు బయటికి రావడానికి లేదు. పిల్లల ప్రాణహానికి ఎవరు హామీలు? మాకు వాకిలన్నాక వాకిట్లో పిల్లలు రాకుండా ఉండలేరు. ఈ రోడ్డు ట్రాఫిక్ ఎక్కువైపోయింది. బోడాలో సరుకు అంతా కూడా శివయ్య హై స్కూల్ రోడ్డుకి తోలుతున్నారు. ఇది మూడో వ్యాగన్ పెట్టారు. ఈ 3వ వ్యాగన్కి రోడ్డు అంతా బాగా టప్పుగా ఉంది.
పిల్లలు సెలవుల్లో ఇంటికాడే ఉంటున్నారు. సెలవుల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంటే పిల్లల మీదకి వెళ్తుంది. నిన్న ట్రాక్టర్ ఒక అబ్బాయి మీదకి వెళ్ళిన ట్రాక్టర్ పక్కకు తిప్పబట్టి సరిపోయింది. కానీ అదే సమయాన ఏదన్నా ఆ ట్రాక్టర్ ఏదన్నా గుద్దుంటే ఏంటి పరిస్థితి? మా పిల్లోడిని మాకు అప్పచెప్పగలరా మీరు కానీ కాంట్రాక్టులు కానీ లోడ్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరన్నా కానీ మీరు అప్పచెప్పగలరా? చెప్పలేరు కదా. ప్రాణంతో సమానం కదా అది. కానీ మీరు రోడ్డు ఇన్నాళ్ళ మట్టి ఇది సెలక్షన్ అయ్యి సంవత్సరం పైన అవుతుంది. సంవత్సరం నుంచి బాగు చేయలే. ఇప్పుడు బాగు చేస్తున్నారంటే దీన్ని దేనికి బాగు చేస్తున్నారు? మా కోసం బాగు చేస్తున్నారా? మీకోసం బాగు చేస్తున్నారా? లేకపోతే ప్రజల కోసం బాగు చేస్తున్నారా? దేనికి బాగు చేస్తున్నారు? లారీలు రాకపోకడ కోసం బాగు చేస్తున్నారా? కానీ లారీలు ఎంత ఇదిగా వస్తున్నాయో, ఎంత ఏకంగా వస్తున్నాయో. కానీ ఫోన్లు మాట్లాడుకుంటా లారీలు తోలుతున్నారు. జనం ఇంటికాడే ఉంటున్నారు. పిల్లలకు సెలవులు, స్కూళ్ళు ఉన్నాయి. శివయ్య హై స్కూల్ మొదలుకొని 5-6 స్కూళ్ళు ఉన్నాయి ఈ రోడ్లో. కానీ ఇది మీరు తెలుసుకొని కమిషనర్ గారు దయించి మా వార్డు మీద కానీ మా రోడ్డు మీద కానీ దయించి తొందరగా చర్య తీసుకొని ఇది ఆపు చేస్తే బాగుంటుంది. ఆపు చేయకపోతే మాత్రం మేము ధర్నా చేస్తాం. ఖచ్చితంగా ధర్నా కూర్చుంటాం మున్సిపాలిటీ ఆఫీస్ కాడ. రారు చేయరు అని మీరు అనుకోవద్దు. ఇదంతా లేడీస్ కను చిన్న పిల్లలకి పెద్దలతో అయిన పని ఇది. కాబట్టి మీరు తెలుసుకొని మీ పిల్లలు ఎలా ఉంటారో మా పిల్లలు కూడా అలా ఉండాలని మీరు తెలుసుకొని తొందరగా చర్య తీసుకొని ఇది ఆపితే బాగుంటది. ఈ ఒక్కలోడు అని చెప్పి అధికారులు వచ్చి చెబుతున్నారు. పోలీసులు వచ్చి బెదిరిస్తున్నారు. పోలీసులు బెదిరిస్తే మేము బెదురుతామా? బెదరాలా? మేము ఎందుకు బెదరాలి? బెదరాల్సినంత అవసరం ఏంటి? ఈ రోడ్డు మాది. మేము పన్ను కడతలేదా? పన్ను కడుతున్నాంగా, రోడ్డు పన్ను కడుతున్నాంగా. మేము కూడా కడుతున్నాం కాబట్టి మాకు హక్కు ఉంది. వాళ్ళు బెదిరిస్తే మేము